Hello my dear aspirants, welcome to Masters Online YouTube channel. So మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. జస్ట్ రీసెంట్ అంటే కొద్దిసేపటి క్రితము ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఒక యూజ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 3717 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, తర్వాత ఎగ్జామ్ డేట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో అనే వాటి గురించి కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే సో గత కొన్ని రోజులుగా ఇక్కడ తెలంగాణలో నోటిఫికేషన్ అనేది లేదు. ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలా రోజుల నుండి వెయిట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి అభ్యర్థుల కోసం సెంట్రల్ లెవెల్లో మంచి నోటిఫికేషన్, అట్రాక్టివ్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ కంపల్సరీ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను మీరు గమనించండి, సేకరించండి, తెలుసుకోండి కంపల్సరీ. ఎందుకంటే పెద్ద నోటిఫికేషన్ అండ్ శాలరీ తీసుకున్నట్టయితే 44,900 నుండి 1,42,400 వరకు మనకు బేసిక్ అనేది ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి జాగ్రత్తగా గమనించి ప్రిపేర్ అవ్వండి, జాబు కొట్టడానికి ప్రయత్నించండి. సో ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మరి ఏంటి అని మనం తీసుకున్నట్టయితే, సో నేను పేపర్ క్లిప్స్ తీసుకున్నప్పుడు ఎగ్జామ్ 2025 ఉన్నప్పుడు ఇక్కడ ఏసీఐఓ పోస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏసీఐఓ పోస్ట్ ఇక్కడ గమనించండి. ఓకేనండి. సో ఏసీఐఓ అంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోస్ట్ గ్రేడ్ 2 ఇది. ఓకేనా, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, నాట్ ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్ట్ ఇది ఏసీఐఓ పోస్ట్ 3717. సరే, దీనికి సంబంధించిన వివరాలు మనం తీసుకున్నట్టయితే దీంట్లో ప్రధానంగా గ్రూప్ సి సంబంధించిన పోస్ట్ ఇది. సో సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ సర్వీస్ సంబంధించింది. అండ్ ఇక్కడ ఈ ఎగ్జామ్ వచ్చేసి ప్రధానంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 స్టేజెస్ ఉండబోతుంది. టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3 మీన్స్ టైర్ 3 మీన్స్ ఇంటర్వ్యూ, టైర్ 1 అండ్ టైర్ 2 రిటర్న్ టెస్ట్, టైర్ 1 లోనేమో ఆబ్జెక్టివ్ టైప్ అండ్ టైర్ 2 లోనేమో డిస్క్రిప్టివ్ టైప్ ఉండబోతుంది. సో ఆ విధంగా 3 దశల్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఓవరాల్ గా దీనికి తీసుకున్నట్టయితే శాలరీ 44,900 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో మరి ఇక్కడ ఏంటిది, ఎక్కడి నుండి వచ్చింది ఇక్కడ నోటిఫికేషన్? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ కోడ్ అంటే నేమ్ ఏంటిది, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో గ్రేడ్ 2 పోస్ట్. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3717. ఓకే, అప్లికేషన్ డేట్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? 19th జూలై నుండి స్టార్ట్ అవుతుంది. 19th జూలై మీన్స్ టుడే 16th జూలై, 17th, 18th అండ్ 19th 2 days ఎగో. సో 2 రోజుల తర్వాత అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు 10th ఆగస్ట్. ఓకే, 10th ఆగస్ట్. సో మరి ఏజ్ లిమిట్ 18 to 27 years ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో అది సాధారణంగా ఓబీసీలో 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలో 5 years అనేది ఉంటుంది. కాబట్టి అండ్ క్వాలిఫికేషన్ ఏంటిది, గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ, క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ టైర్ 1, టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ 3 దశల ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. అండ్ జాబ్ లొకేషన్ అనేది ఇండియా లెవెల్లో. ఓకే, మన భారత్లో అన్ని ప్రాంతాల్లో జాబ్ అనేది చేయవలసి ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మంచి జాబ్ ఇది. ఓకేనా, యూనిఫామ్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇది ఒక రకమైన మంచి పోస్ట్ అని చెప్పొచ్చు. ఇంటెలిజెన్స్లో చేయడం అనేది, ఇంటెలిజెన్స్ పోస్ట్ అనేది కంపల్సరీ చాలా మంచి జాబ్. కాబట్టి మీరు లేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అండ్ అప్లికేషన్ డేట్ లాస్ట్ ఎప్పుడన్నా నేను 10th ఆగస్ట్. 10th ఆగస్ట్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ టు అప్లై 10th ఆగస్ట్. అప్లై ఆన్లైన్ స్టార్ట్స్ ఆన్ 19th జూలై. డీటెయిల్డ్ నోటిఫికేషన్ 19th రోజే వస్తుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా 19th రోజు అఫీషియల్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ దీన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఏంటి వేకెన్సీస్ మన పోస్ట్ బ్రేకప్ తీసుకున్నట్టయితే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్
3717 3717 పోస్టులు ఉంటే మన కేటగిరీ వైజ్ తీసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ పోస్ట్ ఏమో 1537 1537, ఈడబ్ల్యూఎస్ కోటాలో 442, ఓబీసీ కోటలో 946, ఎస్సీ కోటలో 566, ఎస్టీ కోటలో 226 పోస్టులు ఉన్నవి. ఓవరాల్గా 3717 గుర్తుపెట్టుకోండి. అన్రిజర్వ్ కోటాలో 1537 పోస్టులు ఉన్నాయండి. ఓకేనా, రైట్. ఇది పోస్ట్ వేకెన్సీస్. నెక్స్ట్ మరి తీసుకున్నట్టయితే మరి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది? ఆల్ క్యాండిడేట్స్ 450 రూపీస్. ఓకేనా, జనరల్గా తీసుకుంటే. అండ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి తీసుకున్నప్పుడు 550 ఇక్కడ. ఓకేనా, సో రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఉంటుంది, అండ్ టోటల్ ఫర్ 550 ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఎగ్జామ్ టైం మనం ఎగ్జామ్ ప్రాసెస్ తీసుకున్నట్టు, ఎందుకంటే ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. 19th రోజున నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే సో కంప్లీట్గా ప్రాపర్గా తరోగా నోటిఫికేషన్ అని చదవండి. డిగ్రీ అభ్యర్థులకు డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంగ్లీష్లో మీకు కంపల్సరీ మంచి పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో నోటిఫికేషన్ చదవండి ఇక్కడ. సో ఇంగ్లీష్ అంటే ఎప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు, అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎండ్ ఎప్పుడు అవుతుంది, తర్వాత తీసుకున్నట్టయితే ఎన్ని టైర్స్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు, నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, నోటిఫికేషన్ తరోగా చూస్తే టోటల్గా నోటిఫికేషన్ క్షుణ్ణంగా గమనిస్తే నువ్వు కొంతవరకు దాంట్లో అంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో కొంతవరకు సక్సెస్ అయినట్టే. ఓకేనా, సో కాబట్టి ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని ఇబ్బందులు తలెత్తుతుంటాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అంటే మీ ఏజ్ పరంగా కానీ తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పరంగా కానీ సో ఇలా మీ డిగ్రీ పరంగా కానీ అన్నీ కంపల్సరీ వెరిఫై చేసుకోండి, పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మరి టైర్ 1లోనేమో కంప్లీట్గా 100 మార్కులకి క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ. సారీ, క్వశ్చన్ పేపర్ 100 MCQs కి ఫస్ట్ టైర్ 1లో పేపర్ ఉంటుందండి. సో ఇక్కడ ఈ 100 మార్క్స్ సాధారణంగా తీసుకున్నట్టయితే దీంట్లో మళ్ళీ ఇది కంప్లీట్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్ సంబంధించి లేదా జనరల్ స్టడీస్ అనవచ్చు. ఇక్కడ ఒక్కో విభాగం నుండి 20 మార్క్స్ అంటే కరెంట్ అఫైర్స్ నుండి ఆర్థమెటిక్ రీజనింగ్ వరకు ప్రతి సబ్జెక్ట్ నుండి 20 తీసుకుంటాం. ఓకేనా, చెప్తాను అది. అండ్ టైర్ 2లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, ఇది ఎస్ఏ 20 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 10 మార్క్స్. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఇది కొంచెం మనం డీటెయిల్గా మనం గమనించినట్టయితే అమసీక టైర్ 1లో జరిగే ఎగ్జామ్ చూడండి. టైర్ 1లో జరిగే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అండ్ టైర్ 2లో జరిగే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఒకసారి మనం గమనించినట్టయితే ఎన్ని 1 2 3 4 అండ్ 5 ఈచ్ 120 ప్రతి దానికి 20 మార్క్స్ ఇక్కడ, 20 క్వశ్చన్స్ ఇక్కడ, 20 క్వశ్చన్స్ ఇక్కడ. ఇలా ప్రతి దానికి 20 క్వశ్చన్స్. 5 2 20 అంటే ఇక్కడ 100 మార్క్స్ పేపర్కి ప్రతి సబ్జెక్ట్ నుండి 5 విభాగాల నుండి తీసుకుంటున్నారు కాబట్టి మా కరెంట్ అఫైర్స్ చూడండి. నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, అవార్డ్స్, సమ్మిట్స్ అండ్ డిపెండ్స్. ఓకేనా, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న అంటే అంతర్జాతీయ సంబంధాలు తర్వాత జాతీయ అంశాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక 6 months కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చదవాల్సి ఉంది. ఎందుకంటే మనం నేను ఇక్కడ క్లాస్ చేయడం అనేది మీ ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉండే సిలబస్ మనం చెప్పడానికి నేను క్లాస్ చేస్తున్నాము. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్, సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్ ఇక్కడ నో నీడ్ చదవడం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గత 6 months నుంచి ఏమేం స్కీమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, మనము వివిధ అంటే మనకు జాతీయ స్థాయిలో వచ్చిన పథకాలు అనేది చూడాలి. కొంచెం 6 నెలలు అంటే 6 months కంటే ఎక్కువ కూడా ఇక్కడ స్కీమ్స్ మీరు చూడాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ స్కీమ్స్ సంబంధించి నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఏ స్కీమ్ ఎప్పుడు వచ్చింది, దాని ఉద్దేశం ఏంటి, ఎవరు ఇక్కడ లబ్ధిదారులు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. అర్థమైందండి. దెన్ ఇక్కడ అవార్డ్స్ 2025 వచ్చిన అవార్డ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2025లో వచ్చిన అవార్డ్స్ జనవరి నుండి ఇప్పటి వరకు అవార్డ్స్
ఓకే, ఎస్పెషల్లీ పద్మ అవార్డ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుండి క్వశ్చన్ అడుగుతారు. ప్రీవియస్ 2017లో జరిగిన ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది. దెన్ ఇక్కడ సమ్మిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. ఓకేనా, ఎక్కడ జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం బ్రిక్స్ లో ఎన్ని దేశాల సభ్యత్వం ఉన్నవి, బ్రిక్స్ జరగడం వల్ల అమెరికా అనేది బ్రిక్స్ దేశాల మీద ఎలాంటి ట్యాక్సేషన్ వసూలు చేయబోతుంది అనేది ఇక్కడ కంపల్సరీ సమ్మిట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ డిపెండ్స్. సో కేంద్ర ప్రభుత్వం భారత రక్షణ వ్యవస్థకి ఏంటంటే ఫండ్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది, కేటాయిస్తుంది. దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కంప్లీట్గా ఆయుధ సంపత్తి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. బ్రహ్మోస్ పైన కానీ తర్వాత ఇతర మనకి సో రాఫెల్ పైన కానీ సో కంపల్సరీ ఇలాంటి వాటి మీద అత్యాధునిక సో యుద్ధ సామాగ్రి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది డిపెండ్స్ అనేది ఇంపార్టెంట్. అంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 6 ఉన్నాయి. అంటే ఈచ్ కేటగిరీ నుండి 3 to 4 రావడానికి అవకాశం ఉంటుంది, లేదా 2 to 3 రావడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ జనరల్ స్టడీస్ చూడండి. జనరల్ స్టడీస్ లో మళ్ళీ వెరీ యూజ్ సబ్జెక్ట్ జిఎస్ అన్నాడు. ఇక్కడ జనరల్ అంటే జనరల్ నాలెడ్జ్ అనకుండా జనరల్ స్టడీస్ అన్నాడు కాబట్టి దాంట్లో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్, స్టాటిక్ జీకే. మళ్ళీ ఇక్కడ స్టాటిక్ జీకే. ఓకేనా, ఇక్కడ జాగ్రఫీ అనేది ఇండియన్ జాగ్రఫీ రావచ్చు, వరల్డ్ జాగ్రఫీ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ యాజ్ యూజువల్ ఇండియా నుండే వస్తున్నాయి. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ జాగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వరల్డ్ జాగ్రఫీ, సో కంప్లీట్ గా జాగ్రఫీ స్టాటిక్ జీకేకు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వరల్డ్ జాగ్రఫీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియన్ జాగ్రఫీలో అమ్మ ఇక్కడ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ నైసర్గిక స్వరూపాలు అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ రివర్ సిస్టమ్, ఓకేనా, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, మినరల్ రిసోర్సెస్, ఈ టాపిక్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. వీటికి సంబంధించి జాగ్రత్త సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను. ఓకే, దెన్ ఇయర్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అర్థమెటిక్ నుండి తీసుకున్నట్టయితే సింప్లిఫికేషన్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్, ప్రాఫిట్స్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, వెరీ ఇంపార్టెంట్. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వారికి అయితే, బ్యాంకింగ్, ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్న వారికి సో ఆల్మోస్ట్ ఇది ఈజీగానే ఉంటుంది. ఓకేనా, దెన్ ఈ రీజనింగ్ అండ్ లాజికల్ ఆప్టిట్యూడ్ నుంచి సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్, సిలాజిజం అండ్ డైరెక్షన్ సెన్స్, ఇవి కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియానే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అంటే అర్థమెటిక్ రీజనింగ్ అంటే 40 మార్క్స్ ఉంది. అంటే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, అంటే మనం టైర్ 2కి వెళ్ళాలి అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. దెన్ ఇయర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంది, 10th స్టాండర్డ్ లో ఉంటుంది. గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, సినోనిమ్స్, ఆంటోనిమ్స్, సెంటెన్స్ కరెక్షన్. సినోనిమ్స్, ఆంటోనిమ్స్ అడుగుతున్నారంటే కొంచెం అది మనకి సో అవుట్ ఆఫ్ స్కోప్, ఇక్కడ ఏదైనా అడగచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా ఈ 4 ఏరియాస్ మీద దృష్టి పెట్టాలి. 4 ఏరియాస్ మీద ఎస్పెషల్లీ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ వస్తే మీకు టైర్ 1 అనేది అంటే ఇక క్లియర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టైర్ 1లో వచ్చే 100 మార్కులు కూడా అమ్మ ఇక్కడ 100 మార్క్స్ పేపర్స్ లో కూడా ఇక్కడ ఏముంటుంది, 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అండి. సో కాబట్టి ఎగ్జామ్ డేట్ అనేది మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ అప్లికేషన్ చేయగానే 19th రోజు రిలీజ్ కాగానే ఆల్మోస్ట్ 20th జూలై 21st జూలై వరకు అప్లై చేసేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టైర్ 1 క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత టైర్ 2లో ఎస్ఏ రైటింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ప్లేసెస్. ఓకేనా, ఇక్కడ టైర్ 1లో ఇంగ్లీష్ ఉంది, టైర్ 2లో ఉంది. కాకపోతే ఇక్కడ కాంప్రహెన్షన్ అంటే మనకి డిస్క్రిప్టివ్ టైప్ లో ఉంటుంది. సో కాబట్టి ఇవి టైర్ 1 మీద ఫస్ట్ దృష్టి పెట్టండి. టైర్ 1 మీద దృష్టి పెడితే టైర్ 2 మీకు చాలా ఈజీ తర్వాత. ఎందుకంటే ఇక్కడ మీరు కాంపిటీషన్, ఇక్కడ యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ నుండి వచ్చేసరికి ఇక్కడ ఫిల్టర్ అవుతారు కాబట్టి టైర్ 2లో కాంపిటీషన్ తక్కువగా ఉన్నట్టే ఇక్కడ. ఓకేనా, ఇక ఉన్న వాళ్ళంతా ఇక్కడ సీరియస్ ఆస్పిరెంట్స్ గానే ఉంటారు కాబట్టి టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే, రైట్, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించిన అంశాలు. సో ఇక్కడ మరి నెక్స్ట్ తీసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ తీసుకున్నప్పుడు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అచీవ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టు బి ఎలిజిబుల్ టు సెలెక్షన్ టు ఫర్దర్ స్టేజెస్ టైర్ 1 to టైర్ 2 టైర్ 2 ఇంటర్వ్యూ. సో ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కట్ ఆఫ్ ఈస్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్.
చెక్ ద కేటగిరీ వైజ్ మార్క్స్ here note that all ex-servicemen would be treated in the category ways. ఓకే, టైర్ 1 లో అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ తీసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ 35, ఓబీసీ 34 అండ్ ఎస్సీ ఎస్టీ 33 క్వాలిఫైయింగ్ మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే 100కు 35 రావాలి. అందరు 35 టార్గెట్, అందరు 35 టార్గెట్ పెట్టుకుంటే టైర్ 1 క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? రైట్. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇక ప్రీవియస్ ఇయర్స్ తీసుకున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 2017లో జరిగింది. ఇది అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయితే ఓకేనా. దానిలో అన్రిజర్వ్డ్ 65 మార్క్స్ కట్, ఓబీసీ 60, ఎస్సీ 50, ఎస్టీ 50. టైర్ 2లో 30, 25, 20 అండ్ 20 టైర్ 2లో ఓకేనండి. సో ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ ప్రీవియస్ అంటే ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది, ఇది జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రం ఇవ్వడం జరిగిందండి. రైట్. సో ఇది మనకి ఏంటిదంటే సాధారణంగా తీసుకున్నప్పుడు ఇది ఐబీ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. పూర్తి నోటిఫికేషన్ అనేది సో ఇక్కడ 19th జూలైన రాబోతుంది కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. అప్లికేషన్ అనేది ఎర్లీగానే చేయండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా తొందరగా వాటిని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ప్రిపరేషన్ అనేది ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తూనే ఉంటారు. డైలీ 1 hour కరెంట్ అఫైర్స్, 2 to 3 ఆల్మోస్ట్ 2-3 hours ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో ఇక్కడ నెక్స్ట్ మరొక 1-2 years జిఎస్ మీద దృష్టి పెట్టండి. ఓవరాల్గా ఒక 4 to 5 hours స్టార్టింగ్ మీరు సో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది కాస్త 6-7 hours వరకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. స్టేట్ లెవెల్లో ఎగ్జామ్ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ నోటిఫికేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, టేక్ కేర్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.